హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ఉదయాస్ గృహశోభకి స్వాగతం. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ సోప్స్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా మనం తక్కువ ఖర్చుతోటి ఇంట్లోనే ఈజీగా సోప్స్ రెడీ చేసుకోవచ్చండి. రకరకాలుగా చేసుకోవచ్చు. మనం మిల్క్ సోప్స్ అని, క్యారెట్ సోప్స్ అని, ఆలోవెరా సోప్స్ అని, తర్వాత రకరకాలుగా ఉంటాయి. మనం నీమ్ సోప్స్ అని ఎలాంటి అయినా చేసుకోవచ్చు. నేను ముందు చూపిస్తాను. ఇప్పుడైతే నేను క్యారెట్ జ్యూస్ తోటి చేస్తున్నానండి. నేను వాడి చూసిన తర్వాత రిజల్ట్ బాగుంది కాబట్టి నేను ఇది ముందుగా చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్, దాని కొరకు ఇలా ఈ విధంగా క్యారెట్స్ని తీసుకోవాలండి. క్యారెట్స్ని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసేసి జ్యూస్ తీసుకోవాలి. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దండి. అందులో ఉన్న వాటర్ క్వాంటిటీ తోటి వచ్చిన జ్యూస్ని తీసుకొని అదే వేసుకోవాలి. అదైతేనే రిజల్ట్ బాగుంటుంది. తర్వాత మనం ప్యూర్ జ్యూస్ తీసుకున్న తర్వాత మిగిలిన పిప్పి ఉంటుంది కదా, దాంతో హల్వా కానీ లేదంటే ఇంకా కొన్ని వాటర్ వేసేసి మిక్సీ పట్టేసుకొని జ్యూస్ వేసుకొని అది తాగేయచ్చు అనమాట. ఇలా ఈ విధంగా మనం ముక్కలుగా కట్ చేసుకోవాలండి. లేదంటే మనకి గ్రేటర్ ఉంటే దాంతో తురుముకున్నా సరిపోతుంది అనమాట. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా మిక్సీలో వేసిన తర్వాత మెత్తగా రుబ్బేసుకోవాలండి. ఒకవేళ మీకు మిక్సీలో వేస్తే అది మిక్సీ కాకుంటే కొంచెం లైట్గా ఒక స్పూను మిల్క్ వేసుకోండి, లేదంటే వాటర్ అన్న వేసుకోండి. చాలా వేయొద్దు, ఒక్క స్పూన్ అలా తిప్పడం కొరకి వేసుకుంటే సరిపోతుంది. మనం ఫ్రెష్ క్యారెట్ తీసుకున్నట్టయితే జ్యూస్ అదే వస్తుందండి. లేదంటే కొంచెం ఎండినట్టు ఉంటే జ్యూస్ రాదు. దాని కొరకు మనం కొన్ని పాలు కానీ వాటర్ కానీ కలుపుకోవచ్చు. ఫ్రెష్ క్యారెట్స్ తీసుకుంటే ఒక చుక్క వాటర్ వేయకుండా జ్యూస్ వస్తుందన్నమాట. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఆ మిక్సీ దాన్ని మనం ఒక జాలీలో వేసేసుకొని ఈ విధంగా మనం జ్యూస్ తీసుకోవాలండి. ఈ విధంగా ప్యూర్ జ్యూస్ని తీసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న క్యారెట్ తురుమును పక్కన పెట్టేసుకొని దాంతో హల్వాగా చేసుకోవచ్చు. లేదంటే ఇంకా కొన్ని వాటర్ వేసి కానీ పాలు వేసి కానీ జ్యూస్ మిక్సీ పట్టేసుకొని జ్యూస్ చేసుకొని మనం తాగేయచ్చు. ఈ విధంగా జ్యూస్ తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న జ్యూస్ని మనం పక్కన పెట్టుకోవాలండి. ఇందులో ఒక చుక్క వాటర్ కూడా వేయొద్దన్నమాట. అలా వేయకుండా ప్యూర్గా తీసిన దాంతో మనకు రిజల్ట్ బాగుంటుంది. ఇలా తీసుకున్న దాన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు మనం సోప్ బేస్ తీసుకోవాలండి. దీన్ని సోప్ బేస్ అంటారు. ఇది అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, మీషోలో కానీ అవైలబుల్ ఉంటాయి. ఇందులో రకరకాలు ఉంటాయండి. నేనైతే గ్లిజరిన్ సోప్ బేస్ అండి అది. తర్వాత ఇదేమో అలోవెరా సోప్ బేసు. ఈ రెండు తెప్పించాను. ఈ విధంగా బార్స్ ఉంటాయి, లేదంటే స్క్వేర్ షేప్లో కూడా ఉంటాయి. ఇందులో రకరకాలు ఉంటాయండి. ట్రాన్స్పరెంట్ సోప్ బేస్ ఉంటుంది, ఆర్గానిక్, లెమను, గ్లిజరిను, అలోవెరా, తర్వాత రెడ్ వైను, తర్వాత లావెండర్ అని, రోజు వెల్ట్ అని, పపాయ అని, ఇలా రకరకాల బేస్లు ఉంటాయి. మనకి ఏది నచ్చితే అది తెప్పించేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా గ్లిజరిన్ సోప్ని తీసుకున్నానండి. సోప్ బేస్ని తీసుకొని మనం ఈ విధంగా ఎంత కావాలో చూసుకొని కట్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. నేనైతే ఒక 4 సోప్స్ చేయాలనుకుంటున్నాను. దాని కొరకి ఈ విధంగా 4కి ఎంత సరిపోతుందో అంత బేస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలండి. లేదంటే చిన్నగా తురుముకున్నా పర్వాలేదన్నమాట. ఇది ఈజీగా కట్ అయిపోతుందండి. చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది. చిన్న పిల్లలు కూడా కట్ చేసేలాగా ఉంటుందన్నమాట. చూసారు కదా ఎంత ఈజీగా కట్ అయిపోతుందో. ఈ విధంగా కట్ చేసేసుకొని క్యూబ్స్ లాగా చేసేసుకొని మనం దీన్ని డబల్ బాయిల్డ్ మెథడ్లో దీన్ని వేడి చేసుకోవాలన్నమాట. ఇది డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టొద్దండి. బౌల్ని మనం డబల్ బాయిల్డ్ మెథడ్లోనే వేడి చేసుకుంటే మెల్ట్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా క్యూబ్స్ కట్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం పొయ్యి మీద పెట్టేసుకొని వేడి చేసుకుందాం. ఇలా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలండి.
వాటర్ వేసేసుకొని అందులో మనం వేరొక బౌల్ పెట్టేసుకోవాలి. ఇలా బౌల్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యూబ్స్ ఉంటాయి కదా, వాటిని అందులో వేసేసుకొని వేడి చేసేసుకుంటే డబుల్ బాయిల్ మెథడ్ అంటారు కదా, ఆ విధంగా వేడి చేసేసుకుంటే ఇది లిక్విడ్ లాగా అయిపోతుందన్నమాట. ఇలా లిక్విడ్ లాగా అయిపోయిన తర్వాత మనం ఇందులో కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఇది తొందరగా గట్టి పడిపోతుంది. మనం కలుపుతూ ఉంటే క్యూబ్స్ అన్నీ తొందరగా మెల్ట్ అవుతాయి అన్నమాట. కింద వాటర్ మరుగుతూ ఉంటాయి, ఆ మరుగుతున్న వాటర్లో ఆ వేడికే ఇది మెల్ట్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. కలుపుతున్న తర్వాత ఈ విధంగా లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందులో ఒక 4 ఈ విటమిన్ టాబ్లెట్స్ అండి, చూసారు కదా ఈ విధంగా ఉంటాయి. ఇవి ఈ విటమిన్ టాబ్లెట్స్ అంటారు. వీటిని కట్ చేసి ఇందులో వేసుకోవాలన్నమాట. మనం 4 సోప్స్ చేస్తున్నాం కాబట్టి 4 వేస్తున్నాను నేను. ఈ విధంగా 4 ఈ విటమిన్ టాబ్లెట్స్ కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న జ్యూస్ను కూడా వేసేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా విటమిన్ టాబ్లెట్స్ను కట్ చేసి వేసేసాను. ఇప్పుడు మనం క్యారెట్ జ్యూస్ కూడా వేసేసుకుందాం. ఈ క్యారెట్ జ్యూస్ కూడా మనం లిక్విడ్ని బట్టి వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేయొద్దు. ఎక్కువ వేస్తే సోప్ అన్నది కొంచెం మెత్తగా ఉంటుంది, గట్టి పడదన్నమాట. ఈ విధంగా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా ఎంత మంచిగా కనబడుతుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. న్యాచురల్గా క్యారెట్ కలరు వచ్చేసింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో పెర్ఫ్యూమ్ వేసుకోవాలండి. మనం ఇలాగే పెట్టుకోలేం కదా, స్మెల్ అన్నది లేకుండా. మనం బయట కొన్న సబ్బులు కూడా ఎప్పుడైనా కానీ స్మెల్ చూసే కొంటూ ఉంటాం కదా, అలాగే మంచి స్మెల్ కొరకి ఇందులో జాస్మిన్ కానీ లావెండర్ కానీ రకరకాలుగా ఎసెన్షియల్ దొరుకుతాయి అన్నమాట, పెర్ఫ్యూమ్స్. ఆ విధంగా తీసుకొచ్చేసి ఒక 4-5 డ్రాప్స్ వేసేస్తే సరిపోతుంది. అలా వేసేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం వీటిని మౌల్డ్స్లో వేసేసుకోవాలి. చూసారు కదా, ఇది సిలికాన్ మౌల్డ్ అండి. ఇది కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇది అవైలబుల్ ఉంటుంది. ఇవి లేని వాళ్ళు మనం బౌల్స్లో కానీ గ్లాస్లో కానీ ఏదైనా ఒక డబ్బాలో కానీ వేసేస్తే సోప్స్ రెడీ అయిపోతాయండి. కాకపోతే కొంచెం ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నేనైతే 4 సోప్స్ రెడీ చేసేసాను అన్నమాట. ఈ విధంగా మనం సోప్ బేస్ తోటి ఇంట్లోనే ఈజీగా మనం మన సొంత చేతులతోటి మన ఇంట్లోనే హోమ్ మేడ్ సోప్స్ రెడీ చేసేసుకున్నాం కదండి. చాలా బాగుంటుంది. ఇది ఎక్కువ మనకి నురుగా రాదండి, సాఫ్ట్గా మైల్డ్గా ఉంటుంది, కానీ మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఒక 24 అవర్స్ ఆరాలన్నమాట. ఇది అలాగే పక్కన పెట్టేసుకుంటే 24 అవర్స్ తర్వాత ఇది గట్టి పడిపోతుంది. లేదంటే మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. కాకపోతే న్యాచురల్గా మనం బయట పెడితేనే అవి గట్టి పడితే బాగుంటుంది. ఈ విధంగా 24 అవర్స్ తర్వాత ఇలా సోప్స్ రెడీ అయిపోయాయి. సిలికాన్ మౌల్డ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా ఎంత స్మూత్గా సాఫ్ట్గా వచ్చేసాయో, చాలా బాగున్నాయి కదా. మంచి క్యారెట్ కలరు వచ్చేసింది, చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చేసాయో. ఈ విధంగా ఇంట్లోనే ఈజీగా హోమ్ మేడ్ సోప్స్ రెడీ చేసుకొని వాడుకుంటే చాలా బాగుంటుంది. రిజల్ట్ అయితే బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా మనం తయారు చేసుకున్న సోప్స్ ఏ విధంగా ఉంటాయో మీకు చూపిస్తాను, చూడండి. ఈ విధంగా మనం చేతులకి పెట్టుకొని రబ్ చేస్తే ఏ విధంగా నురుగొస్తుందో చూడండి. మనం బయట కొన్న సోప్స్లా కాకుండా కొంచెం మైల్డ్గా ఉంటుందండి, సాఫ్ట్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది రిజల్ట్. చూసారు కదా ఈ విధంగా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.